హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము స్పాట్ ఆర్ ఇండెక్స్ ఆర్ ఫ్యూచర్ చార్ట్ని చూసి ఆప్షన్స్లో ఏ విధంగా స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ప్రీమియం ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఆప్షన్స్లో ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇస్తానన్నమాట. అండ్ ఈ టాపిక్ పైన నాకు తెలిసి ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన పర్సన్స్ కానీ, అలాగే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ పైన డౌట్స్ ఉంటాయి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా వినండి. మీకు పూర్తిగా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తానన్నమాట. సో ఫస్ట్ మనము ఇండెక్స్ చార్ట్ అంటే ఏంటి, స్పాట్ చార్ట్ అంటే ఏంటి, అలాగే ఫ్యూచర్స్ చార్ట్ అంటే ఏంటి, ఈ మూడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి మీకు బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఇక్కడ చూడండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో ఇది వచ్చేసి ఇండెక్స్ చార్ట్. ఓకే, నేను ఇక్కడ చూడండి ఇండియన్ ఇండిసెస్ అని రాశాను. ఓకే, ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, ఈ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను అనమాట. సో ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ప్రజెంట్ ఇది మనం ట్రేడింగ్ వ్యూలో చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి ఇండెక్స్ చార్ట్. ఓకే, మరి స్పాట్ చార్ట్ అంటే ఏంటి? స్పాట్ చార్ట్ కూడా సేమ్, ఇండెక్స్ ఆర్ స్పాట్ చార్ట్ బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, అండ్ ఫ్యూచర్ చార్ట్ ఉంటుంది మనకి ఇంకోటి. ఇక్కడ చూడండి, ఫ్యూచర్స్ అని టైప్ చేశాను, బ్యాంక్ నిఫ్టీ 1 అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్. ఓకే, ఈ చార్ట్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యూచర్ చార్ట్ అండ్ ఇది వచ్చేసి ఇండెక్స్ చార్ట్ ఆర్ స్పాట్ చార్ట్, బోత్ ఆర్ సేమ్. ఈ రెండు సేమ్ అనమాట. ఓకే, మనం ఈ చార్ట్ని చూసి ఆప్షన్స్లో స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే దాని ప్రీమియం ప్రైస్ ఉంటుంది కదా, అది కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ప్రజెంట్ అసలు ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏంటి, అలాగే ప్రీమియం ప్రైస్ ఏంటి, అది కూడా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ తీసుకొని మీకు చూపిస్తాను. ఓకే, ఈ టెక్స్ట్ తీసుకున్నాను అనమాట. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. నేనేం చేస్తానంటే మీకు ఇది పేస్ట్ చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది నార్మల్గా మీరు ఆప్షన్స్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది కదా బ్యాంక్ నిఫ్టీ. ఇది వచ్చేసి 14th Feb 45,400 CE 200 అని ఉంటుంది కదా. ఇది వచ్చేసి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపు మనకు వెడ్నెస్డే మనకు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆ ఎక్స్పైరీ డేట్ 14th Feb అండ్ 45,400 CE అండ్ 200 ఉంది కదా. ఇక్కడ చూడండి, ఈ 45,400 అనేది మనకు ఇండెక్స్కు సంబంధించిన ప్రైస్ అనమాట. ఓకే, ఈ 45,400 అనేది ఇండెక్స్కు సంబంధించిన ప్రైస్. దీన్నే మనము ఏమంటాము, స్ట్రైక్ ప్రైస్ అంటాం. ఓకే, అండ్ ఈ 200 ఉంది కదా, సో ఈ 200 అనేది మనము ప్రీమియం ప్రైస్ అంటాము. ఓకే, ఇది కాల్కు సంబంధించిన ప్రైస్ అన్నమాట. సో అలాగే సేమ్ మనకి ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది పిఈ రాసుకుంటే ఇది పిఈకి సంబంధించిన స్ట్రైక్ ప్రైస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 400 ఉంది అనుకోండి. ఓకే, 400 ఉంది అనుకోండి. సో మనము ఈ స్పాట్ అంటే ఈ ఇండెక్స్ చార్ట్ని చూసి ఈ స్ట్రైక్ ప్రైస్ కానీ ప్రీమియం ప్రైస్ కానీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గైస్, మనము ఇప్పుడు ఇండెక్స్ చార్ట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాండిల్ పైన, అంటే ఈ రెడ్ క్యాండిల్ పైన నేను ఎంట్రీ తీసుకోవాలా అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తాను, ఆ రెడ్ క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. దాని హై వచ్చేసి మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, దాని హై మార్క్ చేసుకున్నాను అనమాట. దాని హై ఏంటి, ఇప్పుడు ఈ బ్లూ కలర్ దగ్గర చూడండి 45,642, అది వచ్చేసి దాని హై అనమాట. సో అది మార్క్ చేసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ రెడ్ క్యాండిల్ అనుకుందాం. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ అనుకుందాం, ఈ రెడ్ క్యాండిల్ నా స్టాప్ లాస్ అనుకుందాం. ఇప్పుడు 45,567 అనేది నా స్టాప్ లాస్ అండ్ 45,642 అనేది నా ఎంట్రీ పాయింట్ అనమాట. ఎప్పుడైతే ఈ 45,643 దగ్గరికి వస్తుందో నా ఎంట్రీ పాయింట్ వస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారు, ఎప్పుడైతే ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో, ఈ కలర్ ఈ బ్లూ కలర్ లైన్ని క్రాస్ చేస్తుందో, మనము ఇక్కడ 45,642 అనేది డైరెక్ట్గా మనకు ఆప్షన్స్లో ప్రైస్ ఎగ్జాక్ట్గా ఉండదు.
సో మనకేముంటుంది 45,700 ఉంటుంది, లేకపోతే 45,600 ఉంటుంది. అట్లా 100 చేంజ్తో ఉంటుంది అనమాట ప్రైస్. 45,600, 45,700, 45,800 ఈ విధంగా ఉంటుంది. అలాగే 45,500, 45,400, 45,600 ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు దీనికి దగ్గరగా ఉండే ప్రైస్ ఏంటి? 45,642కు దగ్గరగా ఉండే ప్రైస్ ఏంటి? 45,600 ఉంటుంది, లేకపోతే 45,700. ఈ రెండిట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీరు ఏం చేయాలి? 45,642 ఉంది కదా, 45,600 ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి? మనకి ఏదైతే బ్రోకర్ అకౌంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నాది అలైస్ బ్లూ అనుకోండి. అలైస్ బ్లూ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, అలైస్ బ్లూలో 45,600 అనమాట. 45,600 ఇలా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అంటే టుమారో ఎక్స్పైరీ తీసుకుంటున్నాను అనమాట. 14th Feb అనేది ఎక్స్పైరీ డేట్. సో ఈ 45,600 నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ బ్లూ కలర్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అక్కడ నా ఎంట్రీ కాబట్టి దానికి సంబంధించిన ప్రైస్ ఇదే ఉండేది మనకి. ఇంకా 700 కూడా తీసుకోవచ్చు అనమాట, కానీ దగ్గరగా ఉండే ప్రైస్ ఇది. సో మీరు ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఆ 45,600 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. మనం ఏం చేస్తాం? ఈ చార్ట్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో ఈ చార్ట్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఏంటంటే మీరేం చేయాలంటే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏ క్యాండిల్ మనం మార్క్ చేసుకున్నాం? 1345 అంటే 145 క్యాండిల్ని మనం మార్క్ చేసుకున్నాం. ఆ 145 క్యాండిల్ని మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ప్రీమియం ప్రైస్ ఉంటుంది కదా, ఆ చార్ట్లో కూడా చెక్ చేయండి. ఆ చార్ట్లో కూడా చెక్ చేస్తే ఈ చార్ట్ ఇది అవసరం లేదు, ఇది ఓకే. ఈ చార్ట్లో 145 క్యాండిల్ ఏంటి? ఇది సిఈనే కదా. ఇది ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ చూడండి, ఓకే ఇది. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఎంత నడుస్తుంది? దీని స్ట్రైక్ ప్రైస్ 329 నడుస్తుంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఎంత మీకు? 275 అనమాట. సో ఈ విధంగా మీరు మార్క్ చేసుకోవాలి. సేమ్ క్యాండిల్ని ఏదైతే ఉందో అక్కడ మనకి ట్రేడింగ్ వ్యూలో ఏదైతే క్యాండిల్ 145 క్యాండిల్ ఉందో సేమ్ క్యాండిల్ని మీరు మీ చార్ట్లో కూడా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఆప్షన్ చార్ట్ అనమాట. సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనకి ఏం దొరికింది? ఆ క్యాండిల్ దొరికింది. ఆ క్యాండిల్ దొరికింటే మనం ఏం చేస్తాం? దాని ఎంట్రీ ప్రైస్ ఇక్కడ ఈ బ్లూ లైన్ క్రాస్ చేస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇంకా ట్రేడింగ్ వ్యూలో మర్చిపోండి, ఇక్కడ మాత్రమే చూసుకోండి అనమాట. ఇంకా ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తే మీరు ఎంట్రీ తీసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ లో అన్నా కదా, మనకి 275 ఉంది, మనకి ఒక 5-6 పాయింట్స్ బఫర్గా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 269 అలా నేను ఒక 6 పాయింట్స్ బఫర్గా పెట్టుకుంటున్నాను. సో 269 స్టాప్ లాస్ అనమాట. ఎందుకంటే ప్రీమియంలో కొంచెం డికే వల్ల వెంటనే మనకి వస్తుంది కాబట్టి 6-7 పాయింట్స్ మనం బఫర్గా ఈ క్యాండిల్ లో కింద పెట్టుకుంటున్నాం అనమాట. అలాగే ఎంట్రీ అవసరం లేదు, ఎంట్రీ సేమ్ క్యాండిల్లో ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. మన స్టాప్ లాస్ మాత్రం ఒక 6-7 పాయింట్స్ బఫర్గా పెట్టుకొని ఈ క్యాండిల్ కింద, అంటే ఈ క్యాండిల్ నేను స్టాప్ లాస్గా పెట్టుకున్నాను, ఒక 6 పాయింట్స్ 7 పాయింట్స్ బఫర్గా పెట్టుకున్నాను కాబట్టి ఈ క్యాండిల్ నా స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది. ఇప్పుడు మనకి ఏం చేసింది? డైరెక్ట్గా ఆప్షన్ చైన్లో మనకి 45,600 అనేది ఒక స్ట్రైక్ ప్రైస్ దొరికింది. దానికి తగ్గట్టుగా మనకి ప్రీమియం ప్రైస్ కూడా దొరికింది. మనము ఏదైతే 145 క్యాండిల్ ఉంటుందో ఆ క్యాండిల్ని మనం మార్క్ చేసుకున్నాము. ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము, కానీ కొన్ని బఫర్ పాయింట్స్తో అంటే 6-7 పాయింట్స్ బఫర్గా పెట్టుకొని 269 అనేది నా స్టాప్ లాస్గా పెట్టుకున్నాను అనమాట. 269 అంటే 265 10 పాయింట్స్ బఫర్గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ క్యాండిల్ స్పైక్ ఉంది కాబట్టి ఈ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇది క్లారిటీ ఉంది కదా. ఈ విధంగా మనము స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ సిమిలర్గా మనకు పిఈ కూడా ఇదే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే అనమాట. ఈ క్యాండిల్ 567 ఉంది కదా, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది స్టాప్ లాస్ అనుకోండి. ఓకే, ఇది స్టాప్ లాస్ అనుకోండి. రెడ్ క్యాండిల్ చూపిస్తాం. ఇది స్టాప్ లాస్, ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? 45,567 దేనికి దగ్గరగా ఉంది? 45,600కి దగ్గరగా ఉంది, అవునా? 45,600కి దగ్గరగా ఉంది. సో 45,600 పిఈ సెలెక్ట్ చేసుకున్నాం. 45,600 పిఈ
ఇందాక మనం సిఈ సెలెక్ట్ చేసుకున్నాం పైకి వెళ్తుందని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎగ్జాంపుల్గా మీకు 45,600 పీఈని సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నా, ఇక్కడ మనము ఎంట్రీ పాయింట్ 45,567 45,600కి దగ్గరలో ఉంది కాబట్టి 100 పాయింట్స్ తేడా ఉంటుంది కాబట్టి ఆప్షన్లో నేను ఆ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత దీన్ని చార్ట్ ఓపెన్ చేస్తాను. చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటున్నాను. న్యూ ట్యాబ్లో ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే చార్ట్ ఈజీగా చూసుకోనికి బాగుంటుందని. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ 45,600 ఈ క్యాండిల్ మనం మార్క్ చేసుకోండి. 1345 క్యాండిల్ని మార్క్ చేసుకోండి. 1345 ఈ క్యాండిల్ అనమాట. ఈ 1345 క్యాండిల్ని మీరు ఏం చేయాలి, మార్క్ చేసుకోవాలి. 1345 ఈ క్యాండిల్ని మార్క్ చేసుకున్నారు. ఓకే, మార్క్ చేసుకున్నారు. దీనిపైన ఎంట్రీ ఆల్రెడీ ఇది టచ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇంకా మీరు ఈ క్యాండిల్ ఇక్కడ ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో పైకి, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకుంటారు. అప్పుడు స్టాప్ లాస్ చూడండి, 215 అనేది 216 వచ్చేసి మీ ఎంట్రీ పాయింట్ అండ్ 188 అనేది మీ స్టాప్ లాస్ అనమాట. ఈ విధంగా మీరు తీసుకోవాలి. మరి స్టాప్ లాస్ మనము ఒక 4 to 5 పాయింట్స్ బఫర్గా పెట్టుకొని, ఇది మన స్టాప్ లాస్ 180 అనేది మన స్టాప్ లాస్ అండ్ 16 అనేది మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఈ విధంగా మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది 5 minutes టైం ఫ్రేమ్ కాబట్టి మీకు పాయింట్స్ 215 180 ఈ విధంగా మనకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్గా ఉంటాయి. ఒకవేళ మీరు 1 minute టైం ఫ్రేమ్ చేసుకుంటే అప్పుడు పాయింట్స్ తక్కువ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 145 క్యాండిల్ 1 minute చెక్ చేసుకోండి. ఓకే, మీరు ట్రేడింగ్ 1 minute టైం చేసుకుంటే ఆప్షన్స్లో అప్పుడు తక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు 145 క్యాండిల్ ఇది కదా, అప్పుడు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి స్టాప్ లాస్, అప్పుడు నియర్లీ 14 పాయింట్స్ ఉన్నాయి. సో మనం 5 minutes చేస్తున్నాం కాబట్టి ఆప్షన్స్లో కొన్ని ఎక్కువ పాయింట్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో మనం ఏం చేస్తామంటే, ఇంకా ఇక్కడ డైరెక్ట్ 45 500 600 ఇవన్నీ చూసుకోకుండా ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే, ఇది ఒక సినారియో కదా, ఎప్పుడైతే మనం ఇక్కడైతే క్రాస్ చేస్తుందో, ఇక్కడ కిందికి క్రాస్ చేస్తుందో అప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా మనము మీరు ఏం చేయాలంటే ఎన్ఎస్సిలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఆప్షన్ చైన్ అని ఉంటుంది మనకి. ఓకే, ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ప్రైసెస్ ఉంటాయన్నమాట ఆప్షన్స్కి సంబంధించినవి. సో నేను బ్యాంక్ నిఫ్టీ చేస్తున్నాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయండి. ఇవన్నీ ఫ్యూచర్ ఆర్ ఇండెక్స్కి సంబంధించిన నేమ్స్ అనమాట. నేను బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఏదైతే మీకు కావాలో అది చేసుకోండి. ప్రజెంట్ అయితే డిఫాల్ట్గా మనకి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది. ఇక్కడ 14 February 2024 స్ట్రైక్ ప్రైసెస్ అన్నీ మనకు వచ్చేసాయి అనమాట. సో మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్రైస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 45 600 తీసుకోవాలా 500 తీసుకోవాలా ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటే మీరు డైరెక్ట్గా ఎప్పుడైతే మేము క్రాస్ చేస్తుందో, ఇప్పుడు 45 565 అనేది క్రాస్ చేసింది అనుకోండి, మనం కిందికి ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం అంటే పీఈ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఆ పీఈ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ని క్రాస్ చేస్తుందో అదే టైంకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిలే బ్రేక్ అయింది అనుకోండి. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది 2 o'clock క్యాండిల్. 2 o'clock క్యాండిల్కి మనం ఏం చేయాలంటే 2 o'clockకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే వెంటనే ప్రైసెస్ అన్నీ రీఫ్రెష్ అవుతాయి. ఈ షేడ్ కలర్ ఉంది కదా, ఈ షేడ్ కలర్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, పీఈ సైడ్ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ షేడ్ కలర్ ఉంది కదా, ఈ కలర్ ఇక్కడ బ్రౌన్ కలర్ మాదిరి అన్నీ సెలెక్ట్ అయింది కదా, దాని తర్వాత ఏదైతే వైట్ కలర్ ఉంటుందో ఓకే ఆ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వైట్ కలర్ ఉంది కదా, దీంట్లో అంటే 45 600 అనేది మన స్ట్రైక్ ప్రైస్ అనమాట. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే నెక్స్ట్ ఉంటుందో పైన అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఎల్టీపీ అని ఉంటుంది. ఇక్కడ ఎల్టీపీ అంటే ఆ ఆప్షన్ యొక్క ప్రీమియం ప్రైస్ అనమాట. అది 205 ఉంది. ఆ 205ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా 45 600 దగ్గరికి వెళ్ళాలి. ఇందాక మనం చేసినది కూడా సేమ్ ప్రాసెస్సే.
కానీ మనము అక్కడ ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ప్రాసెస్ని బట్టి చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా ఎన్ఎస్సి ఆప్షన్ చైన్లోకి వెళ్ళి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఆ టైంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రైసెస్ ఉంటాయన్నమాట అట్ ద టైం. ఓకే, ఇన్ ద మనీ కాకుండా ఆ టైంకి ఏదైతే ప్రైసెస్ ఉంటుందో అవి డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ షేడ్ ఉంటుంది కదా, అది కాకుండా దానిపైన ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్లోకి వెళ్ళి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది కదా, ఇప్పుడు పిఈ సైడ్ ఇదంతా ఈ ప్రైసెస్ అన్నీ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటింది, ఇక్కడ 45,600 ఉంది ఈ లైన్లో. ఈ 45,600 లైన్లో మనము 205 ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి, 45,600 మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ చూడండి 14th ఫిబ్రవరి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది. మీరు వెంటనే ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళేసి 45,600 మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో అర్థమైంది, ఏ దాంట్లో ఎన్ఎస్సిలో 45,600 అర్థమైంది. వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి అది 14th ఫిబ్రవరి ఉంది. ఇక్కడ 14th ఫిబ్రవరి ఉంది. సో మీరు 14th ఫిబ్రవరి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా 14th ఫిబ్రవరి చూపిస్తుంది మీకు. 14th ఫిబ్రవరి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చార్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఆ టైంను బట్టి ఆ క్యాండిల్ పైన మనము ఇక్కడ ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ప్రజెంట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయినట్టు ఇక్కడ. ఓకే, ఇంకొకసారి మీకు చెప్పమంటే చెప్తాను అనమాట. 2 సినారియోలు చెప్పాను. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. నేనేమనుకున్నాను, ఫస్ట్ ఈ రెడ్ కలర్ పైన నా ఎంట్రీ, ఈ రెడ్ కలర్ క్యాండిల్ కింద నా స్టాప్ లాస్ అనుకున్నాను. ఓకే, ఇది నా స్టాప్ లాస్, ఇది ఎంట్రీ పాయింట్ అనుకున్నా. ఇప్పుడు ఏమైంది, దీనిపై ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇది క్రాస్ అయింది. 45,640 అంటే 45,640 దేనికి దగ్గరగా ఉంది, 45,600కి దగ్గరగా ఉందా, 45,700కి దగ్గరగా ఉందా? 45,600కి దగ్గరలో ఉంది కాబట్టి 45,600 స్ట్రైక్ ప్రైస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా. ఓకే, సో మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, అలైసిల్ బ్లూకి వెళ్ళి 45,600 అని టైప్ చేస్తాం. అదొక సినారియో. అది ఫిబ్రవరి మనకి ఎక్స్పైరీ ఏది ఉంది, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ మనకు వెంటనే చూపిస్తుంది అనమాట. అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ సినారియో. అలా కాదు, మనం 45,600 సెలెక్ట్ చేసుకోవాలో 45,700 సెలెక్ట్ చేసుకోవాలో మాకు తెలియదు అని అన్నారనుకోండి. ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆ టైంకి కరెక్ట్గా మీరు ఎన్ఎస్సి దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిఈ అయితే సిఈ కింద ఇక్కడ బ్రౌన్ కలర్ ఉంది కదా, దాని కింద ఒక వైట్ కలర్లో ఫస్ట్ లైన్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ లైన్లో ఉన్న స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, 45,800 సెలెక్ట్ చేసుకోవాలి సిఈ అయితే. అట్లా కాదు, పిఏ అయింది అనుకోండి, పిఈ ఈ బ్రౌన్ కలర్ తర్వాత ఫస్ట్ లైన్ ఏంటి 45,700, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మీరు అలైస్పుల్లోకి వెళ్ళి. ఓకే, ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు, స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ నేను ఏం చేశాను, ఈ 145 క్యాండిల్ సిఈ సైడ్ తీసుకున్నా. 145 క్యాండిల్ సిఈ ఇక్కడ మార్క్ చేసుకున్నాం. అవునా, ఇది స్టాప్ లాస్ అనమాట. ఓకే, అది స్టాప్ లాస్. ఈ రెడ్ కలర్ లైన్ స్టాప్ లాస్, ఇది నా టార్గెట్ అనమాట, ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీనికి కొన్ని బఫర్ పాయింట్స్ పెట్టుకోవాలి కాబట్టి ఒక 10 ఎంతో బఫర్ పాయింట్స్ పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది అనమాట నా స్టాప్ లాస్ అని. ఎంట్రీ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను. ఇంకా టార్గెట్ మీ ఇష్టం అనమాట. ఈ స్టాప్ లాస్ ఎంతైతే ఉంటుందో దానికి డబల్ మీరు పెట్టుకోండి అనమాట, 1:2 అలా. ఆ 1:2 ఏ విధంగా పెట్టుకోవాలి, షార్ట్ పొజిషన్ చేస్తే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ 1:2 ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఇది రిస్క్ రివార్డ్ రేషియో ఇక్కడ చూపిస్తుంది 1:2 అని చెప్పి. స్టాప్ లాస్ 35 పాయింట్స్ అంటే 70 పాయింట్స్. ఆ 70 పాయింట్స్ ఆటోమేటిక్గా ఇది చూపిస్తుంది. 1:2లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి 69 పాయింట్స్. ఓకే, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోతో మీకు ఇండెక్స్ ఆర్ ఫ్యూచర్స్ ఆర్ స్పాట్ చార్ట్ని చూసి మనకి ఆప్షన్స్లో ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అలాగే టార్గెట్ ఏ విధంగా అచీవ్ చేసుకోవాలి మీకు ఫుల్గా క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఒకవేళ వీడియో అర్థం కాకుంటే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇంకా ఏదైనా ఈ వీడియోలో చెప్పినది కాకుండా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.
లేకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గాయస్, ఇలాంటి మంచి కాన్సెప్ట్తో మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మీకు కొత్త వీడియో వచ్చినప్పుడల్లా మీకు అలర్ట్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ.